డిఎస్సి అక్రమాలపై నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే విరూపాక్షి. ఢిల్లీలో యువత చేపట్టిన ఉద్యమం కారణంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని, అది విద్యార్థుల విజయమని పేర్కొన్నారు. అదేవిధంగా నారా లోకేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా డిఎస్సిలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని, లేకపోతే యువత ఉద్యమిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. డిఎస్సి పరీక్షల్లో లీకేజ్ జరిగిందని ఖచ్చితంగా దీన్ని కానీ మేము ఖండిస్తున్నాం. 28వ తారీఖు కానీ మనలో అంతా భారీ ఎత్తున యువకులందరూ విద్యార్థులు చాలా నష్టపోయినారు. కాబట్టి ఈయన కానీ మన లోకేష్ బాబు గారు ఖచ్చితంగా ఆ విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేసేంత వరకు మేము పోరాడతాం. ఇడిచే ప్రసక్తి లేదు. ఇంత పోరాటం చేసి ఎంతోమంది పోలీసులతో కొట్టించి ఇన్ని చేసినా కానీ లాస్ట్కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తల ఊగక తప్పలేదు. మీరు కానీ అంత విషయం రాకున్నట్లు, అంత స్టేజ్కి రాకున్నట్లు మీరే ముందే రాజీనామా చేస్తే బాగుంటున్న విధంగా మా లోకేష్ గారికి ఖచ్చితంగా లోకేష్ గారు రాజీనామా చేయాలనే విధంగా మేము మా పార్టీ తరఫున కోరుకుంటున్నాం. ఏపీలో జరిగిన డిఎస్సిలో అవకతవకలు జరిగాయని పాడేరు ఎమ్మెల్యే మచ్చరాస విశ్వేశ్వరరాజు, మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మండిపడ్డారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని, మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సి అక్రమాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా అభ్యర్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి డిఎస్సి పరీక్షలో ఇంత అక్రమాలు జరిగిన కనీసం ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు కానీ, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈ నారా లోకేష్ కానీ నోరు మెదపడం లేదు. మీరు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నారు మీరు. మరి కేంద్రంలో ఉన్నటువంటి మీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినప్పుడు అదే ఫార్ములా ఇక్కడ వర్తించాలి కదా ఆంధ్రప్రదేశ్లో. అంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి కదా. మీరు ఎందుకు రాజీనామా చేయలేదని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. నారా లోకేష్ మీరు విద్యాశాఖ మంత్రిగా అర్హులు కారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలోని విద్యా వ్యవస్థని పూర్తిగా భ్రష్టు పట్టించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రం ఉంది. సో దానికి బాధ్యత వహిస్తున్నటువంటి నారా లోకేష్ గారు కానివ్వండి, నిజంగా ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా, ఏమాత్రం మీకు రాజ్యాంగం మీద గౌరవం ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా తక్షణమే రాజీనామా చేయాలనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, లేని పక్షాన రేపు 28వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం సంబంధించి, స్టూడెంట్స్ విభాగానికి సంబంధించి పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తాము. ఏ తరహాలోనైతే ఢిల్లీలోని విద్యార్థులందరూ కూడా ఒకే తాటి మీద వచ్చి ఉద్యమించారో, ఈరోజు నిరుద్యోగులందరూ కూడా చాలా ఆవేశంతో ఉన్నారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల విజయమన్నారు అనకాపల్లి జిల్లా విద్యార్థి సంఘం నేతలు. ఏపీలో డిఎస్సిలో జరిగిన అక్రమాలపై విచారణ చేయాలని వారు డిమాండ్ చేశారు. డిఎస్సి అక్రమాలపై బాధ్యత వహిస్తూ లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని తెలిపారు. లేకపోతే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుందని వారు హెచ్చరించారు. యువత యొక్క కోపాన్ని మీరు చూడాలి అని అనుకుంటే మాత్రం మీరు రోడ్ల మీద తిరిగే పరిస్థితి కూడా రాకుండా మాత్రం చేయడం జరుగుతుంది. కాబట్టి మీరేను ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఏదైతే మీరు డిఎస్సిలో చేసిన అక్రమాలకి సిబిఐ ఎంక్వైరీ వేయించడమే కాకుండా మీరు ప్రధానంగా రిజైన్ చేయాలి. అలాగే 10th క్లాస్ మార్కుల్ని కూడా మీరు సమంగా రుద్దించకపోవడంలో ఎంతో మంది విద్యార్థులు భవిష్యత్తు ఆడుకున్నారు. దాన్ని కూడా ప్రధానంగా మీరు దానికి కూడా రిజైన్ చేయాలి. ఇంకా మీకు ఏది చేత కాదు కాబట్టి మీ నాన్నగారు వెనకాతలు తిరగాలి తప్ప మీరు శాఖ తీసుకొని ఆ శాఖను భ్రష్టు పెట్టించే విధంగా ఈ రోజు మీరు తిరగడం మంచిది కాదు. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి డిఎస్సి పేపర్ కూడా లీకేజ్ జరిగి తద్వారా చాలా ఉద్యోగాలు నిజాయితీగా చదువుకున్నటువంటి యువత నిరుద్యోగులకి నిజాయితీగా మార్కులు వస్తే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఈరోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి గారు ఏదైతే నారా లోకేష్ బాబు ఉన్నాడో, ఈరోజు ఆ నిరుద్యోగులకు కూడా ఎసరు పెట్టి ఏదైతే డిఎస్సి ఉద్యోగాలను నమ్ముకున్నారో వీటిపై కూడా విచారణ జరిపించి వెంటనే తక్షణమే ఆయన దీనిపై బాధ్యత వహిస్తూ రిజైన్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.